ఒకప్పుడు ఎల్టీటీఈ అంశం జరిగిన తర్వాత ఇండియా మరియు శ్రీలంకకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్తూ ఉంటారు. అయితే తాజాగా పరిశీలిస్తే శ్రీలంకకి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య మొదలైన రంగాల్లో భారతదేశం తనదైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఇరు దేశాలకు కూడా కలిసి అభివృద్ధి పరంగా నడవడానికి ముందడుగులు వేస్తున్నారు. అసలు ఇండియా శ్రీలంకకు సంబంధించిన అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ఒక సమగ్రమైన విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు అంతర్జాతీయ వ్యవహారాలు, భారత రాజ్యాంగం సంబంధించిన అంశాలు, పర్సనల్ డెవలప్మెంట్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. ఇండియా శ్రీలంకకు సంబంధించి మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జియోగ్రఫీ. ఈ రెండు దేశాలు కూడా భౌగోళికంగా గోండ్వానా ప్లాట్యూ నుంచి కలిసి ఉండేవని, ఆ తర్వాత విడిపోయాయని చెప్తూ ఉంటారు. అలాగే ఇటు హిందూ మహాసముద్రం కూడా రెండు దేశాలను కలిపి ఉంటుంది. మన తమిళనాడు దగ్గర నుంచి పాక్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ద్వారా ఈ దేశం మనకి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు రామాయణంలో చెప్పిన లంక అవ్వచ్చు, బౌద్ధంతో ఎంతో ముడిపడి ఉన్న ఈ శ్రీలంక ముఖ్యంగా అశోకుడు పరిపాలిస్తున్న భారతదేశం నుండి లేదా మౌర్యన్ సామ్రాజ్యం నుంచి తన కొడుకైన మహిందానే ఇక్కడికి పంపించి బౌద్ధ వ్యాప్తి కోసం కృషి చేశారు మహారాజా అశోకుడు. ఈ వృత్తాంతం మొత్తాన్ని మనకి ద్వీపవంశం అనే పుస్తకంలో కూడా చూడవచ్చు. తర్వాత కాలంలో చోళులు ఈ ప్రాంతంలోకి రావడం, చోళ సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించడం మనం చూడవచ్చు. శ్రీలంక భాషకి, అదే సిన్హళ భాషకి, తమిళ్ భాషకి కూడా చాలా వరకు మనకి సిమిలర్ సౌండింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీలంక ఉన్న కల్చర్ కూడా భారతదేశ కల్చర్కి చాలా దగ్గరగానే ఉంటుంది. దీంతో పాటుగా శాక్తేయానికి సంబంధించిన ఒక శక్తిపీఠం ఇక్కడ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా చారిత్రక మరియు కల్చర్ సంబంధించింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీలంకకు సంబంధించిన సామాజిక అభివృద్ధిలో భారతదేశం ఏ విధంగా పాల్గొంటుంది. మొట్టమొదటిగా శ్రీలంకలో 65,000 ఇళ్ళు కట్టించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా 50,000 ఇళ్ళని పూర్తి చేశారు. రీసెంట్గానే ఫేజ్ 4లో భాగంగా మరో 14,000 ఇళ్ళకి అప్రూవల్ కూడా ఇచ్చి కొంత అమౌంట్ను కూడా భారతదేశం ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనం గమనించుకుంటే సువా సెరియా పేరు పైన 1990లోనే హాస్పిటల్ కట్టడం జరిగింది. రీసెంట్గా బట్టికోలాయ్ అనే ప్రాంతంలో ఒక సర్జరీ యూనిట్ని కూడా భారతదేశం స్టార్ట్ చేయబోతుంది. దీంతో పాటుగా మనం గమనించుకుంటే ఇండియాకి సంబంధించిన మెడిసిన్స్, ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్స్ అవ్వచ్చు, అలాగే వెరీ రీసెంట్గా మనం గమనించుకుంటే కనుక శ్రీలంకలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని కాపాడడం కోసం అని చెప్పి భారతదేశం తమ వంతుగా ఫ్యూరోసిమైడ్ అనే ఒక 50,000 మెడిసిన్స్ని కూడా పంపించింది. ఫ్యూరోసిమైడ్ అనే ఒక ఇంజెక్షన్ని, దీన్ని వాటర్ పిల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ని 50,000 డోసెస్ని శ్రీలంకకి ఇవ్వడం జరిగింది భారతదేశం. దాంతోపాటుగా విద్యా అభివృద్ధి కోసం అని చెప్పి టీచర్స్కి స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే 2,000 మంది పైగా టీచర్స్కి ఈ రంగంలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా హిందీ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే 60 స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి కొంత $1 మిలియన్ ఫండింగ్ అనేది శ్రీలంకన్ గవర్నమెంట్కి ఇండియా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా శ్రీలంకలో ఉన్న క్యాండీ అనే ప్రాంతంలోను, బదుల్లా అనే ప్రాంతంలోను, ఎలియా అనే ప్రాంతంలోనూ ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ని భారతదేశం నిర్మిస్తుంది. దాంతోపాటుగా హాస్పిటల్కి సంబంధించి అంబులెన్స్లు ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అటు శ్రీలంకకి సంబంధించిన విద్యార్థులకి స్కాలర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడం, వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెరుగైన గవర్నెన్స్ కోసం, సుపరిపాలన కోసం అని చెప్పి నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఇప్పటికే శ్రీలంకన్ సివిల్ సర్వెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. అలాగే అటు చూసుకుంటే రక్షణ పరంగా రెండు దేశాల మధ్య కూడా స్లీనెక్స్ మరియు మిత్రశక్తి అనే డిఫెన్స్ ఎక్సైజ్ రెండు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఈ రెండు దేశాలకు సంబంధించిన సైనిక అధికారులు 500 కేజీల క్రిస్టల్ మిథైల్ అనే ఒక డ్రగ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ డ్రగ్ భారతదేశంలో డ్రగ్ మాఫియాకి సప్లై అవుతుండడం తెలుసుకున్న అధికారులు దీన్ని ఆపడం జరిగింది. అలాగే 80 క్యాబ్లు శ్రీలంకన్ పోలీసుల కోసం అని చెప్పి భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరో పరంగా చూసుకుంటే రెండు దేశాలు కూడా మనకి కొలంబో సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి ఇండియా, శ్రీలంక మరియు మాల్దీవ్స్ ఈ మూడు దేశాలు కూడా కండక్ట్ చేస్తున్నాయి. అలాగే గాలే సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కూడా ఒకటి ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇండియా శ్రీలంకతో కలిసి పార్టిసిపేట్ చేస్తుంది. మొత్తానికి రక్షణ పరంగా ఇక్కడ ఉన్న సమస్యల్లో ముఖ్యంగా ఉన్న పైరసీ లాంటి ఇష్యూస్ని రెండు దేశాలు కలిసి ట్యాకిల్ చేస్తున్నాయి. అలాగే మరో పరంగా చూస్తే ఆర్థికంగా ఇటీవల మనందరికీ తెలుసు, 2019 నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంది. $4.5 బిలియన్ల
అమౌంట్‌ని ఇండియా ఇవ్వడం జరిగింది. ఇది ఐఎంఎఫ్ ఒకేసారి ఇచ్చిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువ. ఆర్థికంగా కొంతవరకు కృంగిపోయిన శ్రీలంకని బయటికి తీసుకురావడం కోసం భారతదేశం నుంచి టూరిస్టులు చాలా బలంగా వెళ్తున్నారు. గత 5 నెలలుగా శ్రీలంకలో ఎక్కువ మంది ప్రతి నెల రిపోర్ట్‌లో కూడా చూసుకుంటే శ్రీలంక నుండి శ్రీలంకలో రికార్డ్ అయిన హైయెస్ట్ టూరిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్టులందరూ కూడా ఇండియన్స్ అవ్వడం మనం గమనించాలి. సో ప్రతి నెల కూడా వాళ్ళకి ఇండియా నుంచే ఎక్కువగా వెళ్తున్న టూరిస్టులు లేదా పర్యాటకులు అక్కడ దేశానికి రెవెన్యూ జనరేట్ చేయడానికి పనికొస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా భారతదేశం అక్కడ కొన్ని కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా నాగపట్నం కనకసేతురాయ్ ఫెర్రీ ప్రాజెక్ట్ అవ్వచ్చు, వెస్ట్రన్ కంటైనర్ పోర్ట్, ఈస్టర్న్ కంటైనర్ పోర్ట్ అవ్వచ్చు, ట్రింకోమలై పోర్ట్ అవ్వచ్చు. ఇలా అలాగే రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొలంబో పోర్ట్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. మన ఇండియన్ కంపెనీస్ అయిన అదానీ గ్రూప్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే శ్రీలంకన్ ఆటో ఇండస్ట్రీలో మహేంద్ర అవ్వచ్చు, టాటా ఇండస్ట్రీస్ అవ్వచ్చు చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. అయితే శ్రీలంకకు సంబంధించిన క్లీన్ ఎనర్జీ ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి సోలార్ ప్యానెల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ, కొన్ని టెంపుల్స్‌కి సోలార్ రూఫ్ టాప్స్ ఇవ్వడం గానీ, భారతదేశం అలాగే హైబ్రిడ్ సోలార్ ఎనర్జీ సంబంధించి ఒక ఎంఓయూ చేసుకోవడం, డెల్ఫెట్ అనే ప్రాంతంలో గానీ, అనాలతివా అనే ప్రాంతంలో గానీ ఈ అగ్రీమెంట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎల్ఎన్‌జీ టెర్మినల్ సంబంధించి కూడా కెరావల్పిటాయ అనే ప్రాంతంలో కూడా ఎల్ఎన్‌జీ టెర్మినల్ సంబంధించి భారతదేశం సహాయం చేస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శ్రీలంకలో ఇన్వెస్ట్‌మెంట్లు చేయడం జరిగింది. అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ కూడా సహాయం చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇటు భారతదేశం ఎంతో ఇంపార్టెంట్‌గా భావిస్తున్న మనకి ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో కూడా శ్రీలంక సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్‌లో అవ్వచ్చు, లేకపోతే బిమ్‌స్టెక్ సమావేశాల్లో అవ్వచ్చు, ఇండియా, శ్రీలంక కలిసికట్టుగా నడుస్తున్నారు. రీసెంట్‌గా బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు. అలాగే సినిమా ఫెస్టివల్ కూడా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2+1 ఫార్ములాని ఇండియా తీసుకొస్తుంది. ఇందులో ఇండియా మరియు జపాన్ కలిసి శ్రీలంకని డెవలప్ చేయడం కోసం వీళ్ళు ప్లానింగ్స్ వేస్తున్నారు. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ఇందులో ఒక ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే చైనాని కౌంటర్ చేస్తూ ఇండియా ఇక్కడ సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ చేస్తుందని మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా గమనించుకుంటే కనుక శ్రీలంకకి, భారతదేశానికి చాలా వివాదాస్పదమైన ఎల్‌టీటీ ఇష్యూలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీతో కలిసి 1987లో మనకి ఇండియా శ్రీలంక అకార్డ్ ద్వారా శ్రీలంక కాన్స్టిట్యూషన్‌లో 13th అమెండ్మెంట్ తీసుకువచ్చి అక్కడ ఉన్న నార్దర్న్ ప్రావిన్స్‌లో ముఖ్యంగా తమిళ్ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రావిన్స్‌లో లోకల్ అటానమస్ రీజియన్స్ కండక్ట్ చేస్తామని, లోకల్ గవర్నమెంట్స్ ప్రొవిన్షియల్ అటానమస్ స్టేటస్‌తో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం మాటిచ్చింది. 13th అమెండ్మెంట్ ఇప్పటివరకు ప్రాక్టికల్‌గా లేదా రియాలిటీ బేసిస్‌లో వాస్తవికంగా ఎక్కడ జరగలేదు. అలాగే మరోపక్క చైనా నుంచి పెరుగుతున్న ఇన్వెస్ట్‌మెంట్లు ఇక్కడ చూడవచ్చు. చైనా ఇప్పటికే హంబన్‌టోటా పోర్ట్‌ని 99 సంవత్సరాల పాటు లీజుకి తీసుకుంది. అలాగే ఇక్కడ చైనా డామినెన్స్ కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాగే మరోపక్క మనం చూసుకుంటే గనక ఇక్కడ పెరుగుతున్న పైరసీ అవ్వచ్చు, ఫిషింగ్ చాలా పెద్ద ఇష్యూగా మనం చూడవచ్చు. ముఖ్యంగా మన మత్స్యకారులందరినీ వాళ్ళు అరెస్ట్ చేయడం, లేదా వాళ్ళ మత్స్యకారుల్ని మనం అరెస్ట్ చేయడం కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారు పదవిలో ఉన్నప్పుడు మనకి కనిపించిన ఒక వివాదం, ఇప్పటికీ మనం తీర్చుకోలేకపోయే వివాదం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కచ్చతీవు ఐలాండ్. కచ్చతీవు ఐలాండ్ డిస్ప్యూట్ కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇండియా, శ్రీలంకకు సంబంధించిన వ్యవహారాలు ముందడుగు వేస్తున్నాయి, మరింత ధీటుగా దృఢంగా మారుతున్నాయి. ఇరు దేశాలు కూడా కలిసి ఈ సమస్యల్ని ఓవర్కమ్ అయ్యి ఖచ్చితంగా అంతర్జాతీయ వ్యవహారాలు మాత్రమే కాదు, దక్షిణ ఆసియాలో కూడా ఈ రెండు దేశాలు ఒక సామూహిక అభివృద్ధి లేదా సమానత్వంతో అభివృద్ధి చెందుతాయని మనం గమనించుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.